అన్న లెజ్నోవా కాదు, ఇకపై ఆ పేరుతో నన్ను పిలవకండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య సంచలన ప్రకటన చేశారా? తన పేరు వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? రష్యా ట్రిప్ మెమరీస్తో ఆమె పంచుకున్న ఆ ఎమోషనల్ పోస్ట్ ఏంటి? మెగా ఫ్యామిలీలో జరుగుతున్న ఈ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హలో గైస్, వెల్కమ్ టు ఆర్ ఎంటర్టైన్మెంట్. నేను సచిన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు చెబితే పొలిటికల్ అండ్ మూవీ సర్కిల్స్లో వైబ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలాంటి పవర్ స్టార్ పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు ఏ చిన్న న్యూస్ వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది బాస్. మరి ఇప్పుడు జనసేనాని సతీమణి స్వయంగా తన పేరు విషయంలో క్లారిటీ ఇస్తూ చేసిన పోస్టు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఇకపై నన్ను ఆ పేరుతో పిలవకండి, ఇదే నా అసలైన పేరు అంటూ ఆమె పెట్టిన పోస్ట్ చూసి ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతూ ఉన్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఒక పెద్ద ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. చాలా కాలంగా తన పేరుని తప్పుగా ప్రచారం చేస్తున్న విషయంపై ఆమె ఫస్ట్ టైం ఓపెన్ అయ్యారు. త్వరలోనే తన పుట్టినరోజు రానున్న నేపథ్యంలో ఈ విషయాన్ని చెప్పడానికి ఈ పర్ఫెక్ట్ టైం అని ఆమె భావించారట. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ విషయం చెప్పాలనుకున్నాను, ఎన్నోసార్లు రాసి డిలీట్ చేశాను కూడా అంటూ అన్న చెప్పుకొచ్చారు. మా పెళ్లి వార్తలు బయటకు వచ్చినప్పుడు అందరికీ నేను అన్నా లెజ్నోవాగానే పరిచయం అయ్యాను, కానీ ఆ ఇంటి పేరు కనిపించే చివరి అఫీషియల్ డాక్యుమెంట్ మా మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రమే అని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇక అసలు విషయం చెబుతూ అన్నా కొణిదెల ఏమన్నారంటే, మా పెళ్లి జరిగిన రోజే నేను నా భర్త ఇంటి పేరుని అధికారికంగా స్వీకరించాను, అప్పటి నుంచి అన్నా కొణిదెలగా మారాను అంటూ స్పష్టం చేశారు ఆమె. అందువల్ల ఇకపై మీడియా, ఫ్యాన్స్, నెటిజన్స్ ఎవ్వరూ కూడా నన్ను అన్నా లెజ్నోవా అని పిలవద్దు, కేవలం అన్నా కొణిదెల అని పిలవాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు ఆమె. అదే నా అసలు పేరు, ఆ పేరులోనే నేను సంపూర్ణంగా ఉన్నానని భావిస్తున్నాను అంటూ ఆమె చాలా ఎమోషనల్గా రాసుకొచ్చారు. ఒక వ్యక్తికి పేరు అనేది చాలా పర్సనల్, అవును, చాలా పర్సనల్ అయిన విషయం కాబట్టి ఈ క్లారిటీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ మెగా అభిమానులు రియాక్ట్ అవుతూ, ఇకపై మిమ్మల్ని అన్నా కొణిదెలగానే పిలుస్తాం వదినమ్మా అంటూ కామెంట్లతో హోరెత్తిస్తూ ఉన్నారు. ఇక ఈ పోస్ట్తో పాటు అన్నా కొణిదెల షేర్ చేస్తున్న ఒక రేర్ ఫోటో ఇప్పుడు నెట్టింట హైలైట్ అవుతూ ఉంది. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరానికి పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్ళిన ఫస్ట్ ట్రిప్లో దిగిన పిక్ ఇది అంటూ ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ బ్లాక్ సన్ గ్లాసెస్తో స్టైలిష్ లుక్లో అద్దరు కొడుతూ ఉంటే, ఆయన పక్కన అన్న చాలా క్యూట్గా చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. త్వరలోనే అన్న బర్త్డే రాబోతూ ఉండడంతో మెగా ఫ్యాన్స్ ముందుగానే ఆమెకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే విషెస్ చెబుతూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉన్నారు. ఇక అస్సాంలో ఈ పోస్ట్ చూసిన వాళ్ళంతా పవన్ అన్న జోడీ చాలా పర్ఫెక్ట్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఒక పెద్ద ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. చాలా కాలంగా తన పేరుని తప్పుగా ప్రచారం చేస్తున్న విషయంపై ఆమె ఫస్ట్ టైం ఓపెన్ అయ్యారు. త్వరలోనే తన పుట్టినరోజు రానున్న నేపథ్యంలో ఈ విషయాన్ని చెప్పడానికి ఈ పర్ఫెక్ట్ టైం అని ఆమె భావించారట. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ విషయం చెప్పాలనుకున్నాను, ఎన్నోసార్లు రాసి డిలీట్ చేశాను కూడా అంటూ అన్న చెప్పుకొచ్చారు. మా పెళ్లి వార్తలు బయటకు వచ్చినప్పుడు అందరికీ నేను అన్నా లెజ్నోవాగానే పరిచయం అయ్యాను, కానీ ఆ ఇంటి పేరు కనిపించే చివరి అఫీషియల్ డాక్యుమెంట్ మా మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రమే అని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇక అసలు విషయం చెబుతూ అన్నా కొణిదెల ఏమన్నారంటే, మా పెళ్లి జరిగిన రోజే నేను నా భర్త ఇంటి పేరుని అధికారికంగా స్వీకరించాను, అప్పటి నుంచి అన్నా కొణిదెలగా మారాను అంటూ స్పష్టం చేశారు ఆమె. అందువల్ల ఇకపై మీడియా, ఫ్యాన్స్, నెటిజన్స్ ఎవ్వరూ కూడా నన్ను అన్నా లెజ్నోవా అని పిలవద్దు, కేవలం అన్నా కొణిదెల అని పిలవాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు ఆమె. అదే నా అసలు పేరు, ఆ పేరులోనే నేను సంపూర్ణంగా ఉన్నానని భావిస్తున్నాను అంటూ ఆమె చాలా ఎమోషనల్గా రాసుకొచ్చారు. ఒక వ్యక్తికి పేరు అనేది చాలా పర్సనల్, అవును, చాలా పర్సనల్ అయిన విషయం కాబట్టి ఈ క్లారిటీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ మెగా అభిమానులు రియాక్ట్ అవుతూ, ఇకపై మిమ్మల్ని అన్నా కొణిదెలగానే పిలుస్తాం వదినమ్మా అంటూ కామెంట్లతో హోరెత్తిస్తూ ఉన్నారు. ఇక ఈ పోస్ట్తో పాటు అన్నా కొణిదెల షేర్ చేస్తున్న ఒక రేర్ ఫోటో ఇప్పుడు నెట్టింట హైలైట్ అవుతూ ఉంది.
రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరానికి పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్ళిన ఫస్ట్ ట్రిప్లో దిగిన పిక్ ఇది అంటూ ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ బ్లాక్ సన్ గ్లాసెస్తో స్టైలిష్ లుక్లో అద్దరు కొడుతూ ఉంటే ఆయన పక్కన అన్న చాలా క్యూట్గా చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. త్వరలోనే అన్న బర్త్డే రాబోతూ ఉండడంతో మెగా ఫ్యాన్స్ ముందుగానే ఆమెకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే విషెస్ చెబుతూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉన్నారు. ఇక అస్సాంలో ఈ పోస్ట్ చూసిన వాళ్ళంతా పవన్ అన్న జోడీ చాలా పర్ఫెక్ట్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఒక పెద్ద ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. చాలా కాలంగా తన పేరుని తప్పుగా ప్రచారం చేస్తున్న విషయంపై ఆమె ఫస్ట్ టైం ఓపెన్ అయ్యారు. త్వరలోనే తన పుట్టినరోజు రానున్న నేపథ్యంలో ఈ విషయాన్ని చెప్పడానికి ఈ పర్ఫెక్ట్ టైం అని ఆమె భావించారట. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ విషయం చెప్పాలనుకున్నాను, ఎన్నోసార్లు రాసి డిలీట్ చేశాను కూడా అంటూ అన్న చెప్పుకొచ్చారు. మా పెళ్లి వార్తలు బయటకు వచ్చినప్పుడు అందరికీ నేను అన్నా లెజునోవాగానే పరిచయం అయ్యాను, కానీ ఆ ఇంటి పేరు కనిపించే చివరి అఫీషియల్ డాక్యుమెంట్ మా మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రమే అని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇక అసలు విషయం చెబుతూ అన్నా కొణిదెల ఏమన్నారంటే, మా పెళ్లి జరిగిన రోజే నేను నా భర్త ఇంటి పేరుని అధికారికంగా స్వీకరించాను, అప్పటి నుంచి అన్నా కొణిదెలగా మారాను అంటూ స్పష్టం చేశారు ఆమె. అందువల్ల ఇకపై మీడియా, ఫ్యాన్స్, నెటిజన్స్ ఎవ్వరూ కూడా నన్ను అన్నా లెజునోవా అని పిలవద్దు, కేవలం అన్నా కొణిదెల అని పిలవాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు ఆమె. అదే నా అసలు పేరు, ఆ పేరులోనే నేను సంపూర్ణంగా ఉన్నానని భావిస్తున్నాను అంటూ ఆమె చాలా ఎమోషనల్గా రాసుకొచ్చారు. ఒక వ్యక్తికి పేరు అనేది చాలా పర్సనల్, అవును, చాలా పర్సనల్ అయిన విషయం కాబట్టి ఈ క్లారిటీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ మెగా అభిమానులు రియాక్ట్ అవుతూ ఇకపై మిమ్మల్ని అన్నా కొణిదెలుగానే పిలుస్తాం వదినమ్మా అంటూ కామెంట్లతో హోరెత్తిస్తూ ఉన్నారు. ఇక ఈ పోస్ట్తో పాటు అన్నా కొణిదెల షేర్ చేస్తున్న ఒక రేర్ ఫోటో ఇప్పుడు నెట్టింట హైలైట్ అవుతూ ఉంది. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరానికి పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్ళిన ఫస్ట్ ట్రిప్లో దిగిన పిక్ ఇది అంటూ ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ బ్లాక్ సన్ గ్లాసెస్తో స్టైలిష్ లుక్లో అద్దరు కొడుతూ ఉంటే ఆయన పక్కన అన్న చాలా క్యూట్గా చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. త్వరలోనే అన్న బర్త్డే రాబోతూ ఉండడంతో మెగా ఫ్యాన్స్ ముందుగానే ఆమెకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే విషెస్ చెబుతూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉన్నారు. ఇక అస్సాంలో ఈ పోస్ట్ చూసిన వాళ్ళంతా పవన్ అన్న జోడీ చాలా పర్ఫెక్ట్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మొత్తానికి అన్నా లెజునోవా పేరు ఇక హిస్టరీ అయిపోయింది. అన్నా కొణిదెల పేరు మాత్రమే ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అవుతూ ఉంది. పవన్ సతీమణి తీసుకున్న ఈ డెసిషన్పై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్ ఉంది, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సరదాగా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అక్కడే ఉంది లైక్ బటన్, వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కిందన బెల్ ఐకాన్ ఒకటి ఉంటుంది, ఆ పక్కన కొట్టేయండి. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి RTV ఎంటర్టైన్మెంట్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. నెక్స్ట్ మరో క్రేజీ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు RTV ఎంటర్టైన్మెంట్.